పక్కన పెట్టండి. మీరేమన్నారు? బైబిల్లో మంచి లేదు. బైబిల్లో మంచి లేదా? ప్రపంచంలో కేవలం బైబిల్ గ్రంథమే మంచి బోధిస్తుంది. మరి ఏ గ్రంథం కూడా బోధించదు. మొదటి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. బైబిల్లో మంచి లేదా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయములో కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? నీ సహోదరుని వలె ప్రేమించుము అని చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు చెప్పాడు. అది 1-2 మాటలు మీకు చదివింది. ఏ మంచి లేదు అంటున్నారు కదా. అసలు నీ సహోదరుని నిన్ను ప్రేమించమని చెప్పింది బైబిల్ ఒకటే. ప్రపంచంలో ఏ గ్రంథం కూడా ప్రేమించి క్షమించమని చెప్పదు, బైబిల్ తప్ప. కాబట్టి అతి ఉన్నతమైన గ్రంథం బైబిల్. మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి, 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సమాధానముగా కలిగి